ఆ చెప్పులు ఎక్కడ ముందలాకుంటాయి. ఆ చెప్పులు ఎందుకనంటే వాళ్ళు కాలు పెట్టినప్పుడు ఆ ప్రెషర్ పాయింట్స్ యాక్టివేట్ కావడానికి. అందుకే సార్ ఈ పాయింట్స్ ఎక్కడ ఉంటాయంటే అరిచేతిలో ఉంటాయి, అరికాలలో ఉంటాయి. కాబట్టి ఈ విధంగా చెప్పడానికి అవకాశం ఎప్పుడు చెప్పాలి. మరి కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి నన్ను నేను పరిచయం చేసుకుంటా. మై సెల్ఫ్ వచ్చి రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ యొక్క వెస్టేజ్ బిజినెస్ నేను రాకముందు వికారాబాద్ బస్ డిపోలో డ్రైవర్గా పనిచేస్తుంది. ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తుంది. దగ్గర అక్కడ నేను 13 సంవత్సరాలు పనిచేసాను వికారాబాద్ బస్ డిపోలో. బస్ డ్రైవర్గా పనిచేసేటప్పుడు నేను 30 రోజులు వర్క్ చేయాలి. చేస్తే నాకు 20,000 జీతం వస్తుంది, 20,000 వస్తుంది. ఆ 20,000 జీతం వచ్చేటప్పుడు నేను బాగానే ఉన్నా. నాకే నెలకు 20,000 సంపాదిస్తున్నాను ధీమలో ఉన్నా. ఇలా బస్సు నడుపుతూ ఉన్న క్రమంలో నాకు ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఏంటిదంటే అది బ్యాక్ పెయిన్. ఎప్పుడైతే నన్ను నొప్పి స్టార్ట్ అయిందో నేను అక్కడ డ్రైవర్ పని 30 రోజులు చేయలేకపోయినా. 15 రోజులు బస్సు నడిపించాలి, 15 రోజులు రెస్ట్ తీసుకోవాలి, అంటే డే బై డే. ఇలా శాలరీ కూడా నాకు 20 నుంచి 10,000 రావడం స్టార్ట్ అయింది 15 రోజులు. 20,000 జీతం వచ్చినప్పుడు నేను ఏం సంపాదించలేను. 10,000 జీతం వస్తే డెవలప్ అవుతుందా? కాలేదు. అప్పుడు నాలో నాకు భయం, నేను ఎలా డెవలప్ కావాలి, ఈ ఏజ్లో ఈ సమస్య వచ్చింది అని చెప్పి నాలో నేను బాధపడుతున్న టైంలో ఒక వ్యక్తి నాకు ఈ యొక్క వెస్టేజ్ బిజినెస్ గురించి చెప్పడానికి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే నేను ఆ సార్కు ఈ రోజు వస్తా, రేపు వస్తా, ఎల్లుండి వస్తా అని చెప్పి 15 రోజులు సతాయించిన. ఒకరోజు నేను కూడా చీటలో కూర్చొని విని వెస్టేజ్ ప్లాన్ విని ముందు నా వరకు నేను కొన్ని ఇంట్లో వస్తువులు కొనుక్కున్నా. అలాగే నాకు బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉంది కాబట్టి వాటికి సంబంధించిన సప్లిమెంట్స్ కూడా కొనుక్కున్నా. 15 రోజులు కంటిన్యూగా వాడిన, కొద్దిగా రిజల్ట్ వచ్చింది. 30 రోజులు ఇలా మొత్తం 90 రోజులు కంటిన్యూగా యూజ్ చేయడం వల్ల బ్యాక్ పెయిన్ సమస్య మొత్తం తగ్గిపోయింది. వస్తువులో దమ్ముంది. మరి ఈ బిజినెస్ నేను కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మాది చాలా పేదరిక కుటుంబం. నేను చిన్నప్పుడు మా ఫాదర్ చనిపోయింది, చాలా కష్టాలు పడ్డా. ఓ టైంలో భోజనం లేకపోతే నీళ్ళు తాగనుకున్న రోజులు నేను అంటే పేదరికం నుంచి వచ్చిన లీడర్స్ నేను. కాబట్టి నేను కూడా బస్సులతో పాటు ఇక్కడ కూడా నాకు ఒక 10,000 వస్తే నా ఇంటి సంసారం వెళ్తుంది అన్న ఆలోచనతో ఏం చేశానంటే నాకు తగ్గిన తర్వాత తెలిసిన చుట్టాలకు, దోస్తులకు, వాళ్ళకి ఇలా చెప్పడం స్టార్ట్ చేసిన. నేను ఇట్లా వస్తువులు వాడుకుంటున్నా, నాకైతే ఇట్లా ప్రాబ్లం అనేది తగ్గింది, ప్రొడక్ట్స్ కూడా బాగుంటాయి, మీరు కూడా ఒకసారి వాడు చూడండి అని చెప్పిన. చెప్తే కొందరు విన్నారు, కొందరు గీ మ్యూజిషియన్ సాగిస్తుంది, నువ్వు గిరోజ్ కలిసిన ఓ మేము మస్తు ఇష్టము, మస్తు చేసామని చెప్పి చాలా మంది నన్ను ఎగతాలు చేసి మాట్లాడింది. చాలా మంది కొందరు అయితే నన్ను గేట్ల నుంచి బయట కూడా పంపించారు. ఎందుకంటే నేను సాయంత్రం టైంలో బిజినెస్ చెప్పి పోతుంది, అంటే పొద్దున్నదాకా బస్సు అనిపిస్తుంది, 7:30 నుంచి 8:30 టైంలో వెళ్తుంది. అలా వెళ్తే కొందరు నేను ప్లాన్ చెప్తున్న వాళ్ళ సార్ అని గేట్లకు బయట కూడా పంపించారు. ఎందుకంటే సాయంత్రం పూట ఎట్లుంటారు, కొందరు ఇద్దరు ముగ్గురు అయింటారు, నన్ను బయట కూడా పంపించారట చాలా మంది. నేను అయినా ఏం బాధవాలి నా మనసులో అనుకున్నా, నీకు ఇక్కడ తినే మాట లేనట్టుందని నా మనసులో అనుకుని వినలో చెప్పుకుంటూ అయినా. ఈ రకంగా నేను ఒక 90 రోజులు బస్సు నడిపించుకుంటూ పార్ట్ టైం జాబ్గా చేసిన బిజినెస్. అంటే రోజు 2 గంటలకు మాత్రమే టైం పెట్టే దీనికి. ఆ 2 గంటలలో 1 గంట నేను నేర్చుకునే టైం పెట్టా. ఎందుకంటే నేను చేసే పని డ్రైవర్ పని. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది నాకు తెలియదు, ఇదొక ఇండస్ట్రీ ఉంది అన్న సంగతి నాకు తెలియదు. కాబట్టి దీని గురించి నేను తెలుసుకోవాలి, ఎందుకంటే నేను కొత్తగా ఉన్న ఇందులో అని చెప్పి 1 గంట సేపు మీటింగ్లకు రావడము, మొబైల్ ఫోన్లలో చూడడము, ఇలా 1 గంట సేపు నేర్చుకునే టైం పెట్టా. ఇంకొక గంట నాకు తెలిసిన వాళ్ళకి చెప్పడం టైం పెట్టా. ఇక 90 రోజులలో నాకు బ్రాంజ్ డైరెక్టర్ కంప్లీట్ అయింది. డైరెక్టర్ బోనస్ నాకు వచ్చింది ఎంత అంటే 8,800 వచ్చింది. ఈ డబ్బులు రాగానే జర మైండ్ ఓపెన్ అయింది. నా వరకు నేను వాడుకుంటే నా ఆరోగ్యం బాగైంది, వేరే వాళ్ళకి చెప్తే పైసలు వచ్చినాయి. బాగుందా లేదా? అంటే చూడండి, ఈ 10,000 జీతం రావడానికి 15 రోజులు, రోజుకు 12 గంటలు నేను అక్కడ టైం ఫంక్షన్ ఒక 13 గంటలు కూడా అవుతుంది. అదే ఇక్కడ 8,800 రావడానికి నేను పెట్టే టైము 2 గంటలు మాత్రమే. ఏది బాగుంది? 2 గంటలకు 9,000 బాగుందా, 12 గంటలకు 10,000 బాగుందా? 2 గంటలే బాగుంది అని చెప్పి దీని గురించి ఇంకా తెలుసుకుందామని కొన్ని మీటింగ్లోకి వెళ్ళడం స్టార్ట్ చేశాను. మీటింగ్లోకి వెళ్తే నాకు అర్థమైన విషయం ఏంటిదంటే ప్రతి మనిషికి కొన్ని కోరికలు ఉంటాయి. ఒక మంచి కార్ తీసుకోవాలి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ మేనేజ్ చేయాలని కోరికలు కూడా లేదా ఉంటాయి. అందరికి ఉన్న కోరికలు నాకు కూడా ఉన్నాయి. నేను కూడా అందులో డెవలప్ అవుతా అని తెలుసుకొని నేను చేసే బస్సు డ్రైవర్ ఉద్యోగం మొత్తం వదిలేసి
వదిలేసి ఫుల్ టైమర్గా వెస్టేజ్ కంపెనీలో పనిచేయబట్టి 2.5 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఇందులో నేను వర్క్ చేయబట్టి. ఇప్పుడు కంపెనీలో క్రౌన్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఈ కంపెనీ ద్వారా నాకు వచ్చే హైయెస్ట్ ఇన్కమ్ వచ్చి నెలకు 1,37,790 రూపాయలు ఇప్పుడు